brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో మరింత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం అందుకోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 కు ఆమోదం తెలిపింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ని రూపొందించింది. సిఆర్డీఏ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇటీవల అమరావతిలో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రివర్గం అనుమతులు కూడా మంజూరు చేసింది. అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సహా అనేక సంస్థలు వస్తాయని మంత్రి పార్థసారథి తెలిపారు. ల్యాండ్ పూలింగ్ లో గుర్తించిన భూములు అన్నింటికీ ఒకే విధానం ఉంటుందన్నారు. అసైన్మెంట్, ఎండోమెంట్, లంక భూములపై జేసీ ఆధ్వర్యంలో విచారణ చేస్తామన్నారు. ఇక భూ యజమానులను నిర్ధారించే విషయంలో వివాదాలు లేకుండా చూస్తామన్నారు. సర్వే సమయంలో సరిహద్దుల వద్ద సమస్యలు రాకుండా చూస్తామని, ల్యాండ్ పూలింగ్ కి భూములిచ్చే వారికి మెరుగైన పరిహారం అందిస్తామన్నారు. భూములిచ్చిన రైతుల్లో అర్హులకు ₹1,50,000 వరకు రుణమాఫీ కూడా చేస్తామని, స్థానిక రైతులకు ఉచిత విద్య, వైద్యం అందేలాగా కేబినెట్ నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, ఈ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కి సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలేంటి? ఎగ్జాక్ట్లీ ఈరోజు చాలా కీలకమైన నిర్ణయం. అంటే మొత్తం కేబినెట్ అజెండా దాదాపుగా 41 ప్రతిపాదనలతో సాగింది. వాటన్నిటిలో చాలా కీలకమైన అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్కి సంబంధించింది. అమరావతి అని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు గతంలో దాదాపుగా 33,000 ఎకరాలని ల్యాండ్ పూల్ చేసింది. అదే సమయంలో అంతకు మించి ఈసారి 44,000 ఎకరాలని. ఎందుకంటే అమరావతి వేగంగా ముందుకు వెళ్ళాలంటే, సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టుగా మిగతా దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడాలంటే అత్యధిక కంపెనీస్ అన్నీ రావాలి. ఆ పొటెన్షియాలిటీని క్రియేట్ చేయాలంటే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలన్నీ ఇక్కడ నెలకొల్పబడాలి. దానికి నెలకొల్పబడాలి అంటే దానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే మిగతా అట్లాంటి హై స్టాండర్డ్కి సంబంధించినవి ఒక ఇంటర్నేషనల్ సిటీస్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉంటాయో అట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తే కానీ ఆ హ్యాబిటేట్ ఏర్పాటు కాదు. కాబట్టి అట్లాంటిది ఏర్పాటు చేయాలంటే ఇంత ల్యాండ్ పూలింగ్ అవసరం అన్నది ప్రధానంగా ప్రభుత్వ ఆలోచన. సో ఆ ఆలోచనని ప్రజల ముందుకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమరావతికి ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ జరిగిందో ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇట్లాంటి గ్రామ సభలు నిర్వహించి ఆ రైతులతో కూడా మాట్లాడించింది. స్థానిక ఎమ్మెల్యేలని పంపి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ సానుకూలమైన వాళ్ళకి సంబంధించిన రియాక్షన్ రావడంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆ దిశగానే ఈరోజు దాదాపుగా ఒక 44,000 ఎకరాలను సేకరించేందుకు అవసరమైన యాక్ట్ను ఒకదాన్ని తీసుకొచ్చింది. దాంట్లో రైతుల ఇష్యూస్ ఏవైతే వాళ్ళ అనుమానాలు ఉన్నాయో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏవైతే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి ఛాలెంజెస్ తీసుకొచ్చారో వాటన్నిటిని అడ్రస్ చేస్తూ ఒక యాక్ట్ను తీసుకురాబోతున్నాం. రైతుల ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసే విధంతో పాటు అదేవిధంగా భవిష్యత్తులో అమరావతిని వేలైనంత ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ యాక్ట్ ఉండబోతోంది. దానికి సంబంధించి విధి విధానాలతో ఈ యాక్ట్ ఉండబోతుంది. సో మొత్తానికి అయితే ఒక అందరూ పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న నేపథ్యం ఇది. ఎందుకంటే అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతి రాజధాని ఎప్పటిలోపల పూర్తవుతుంది, ఎందుకంటే రాష్ట్రం లేని రాజధానిగా ఇంకా ముందుకు వెళ్తున్న నేపథ్యం కాబట్టి దానిపైన అందరూ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒక ప్రతిష్టాత్మక నగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా కనిపిస్తుంది. అందుకే అందులో భాగంగానే ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే అదే సమయంలో ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్తో పాటు ఇప్పటికే టెండర్లు పూర్తి చేసుకున్న అనేక సంస్థలకు సంబంధించి టెండర్లన్నీ అనుమతించింది. వాటికి సంబంధించి ఇటీవల సిఆర్డీ అథారిటీ సమావేశంలో కొన్ని సంస్థలకి ఏదైతే ఎల్ఓయో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిందో వాటన్నిటికీ కూడా ముందుకు వెళ్లేందుకు మళ్ళీ అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఒక రాజకీయపరమైన అంశాలు కూడా కేబినెట్ దృష్టికి వచ్చాయి. వాటిలో ప్రధానంగా బనకచర్లకు సంబంధించి బనకచర్లపైన కూడా చాలా వివాదాలు లేకుండా చర్చ జరగాలి. చర్చకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఎవరంటే వాళ్ళు ఏదంటే అది ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలకి పెద్దగా ప్రాధాన్యత లేకుండా ప్రజల ప్రయోజనాలనే ముందుకు తీసుకెళ్లే విధంగా బనకచర్లని గురించి చర్చ చేయాలన్నట్టుగా ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. అదే సమయంలో డీలిమిటేషన్కి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా ఒక కీలకమైన చర్చ జరిగింది. ఇప్పట్లో సెన్సస్ ఇంకా జరుగుతుంది కాబట్టి, ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి అది పూర్తయ్యేసరికి ఎప్పుడు పడుతుందో తెలియదు. సెన్సస్ ఈ జనగణన పూర్తయితే తప్పనించి డీలిమిటేషన్ జరగదు. సో దానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి దాని జోలికి వెళ్ళకపోవడమే ప్రధానంగా మంచిది అన్నట్టుగా చర్చించినట్టు తెలుస్తుంది. అదే సమయంలో జగన్ పర్యటనకు సంబంధించి కూడా ఇటీవల చోటు చేసుకున్న అంశాల మీద కూడా మంత్రుల మధ్య చర్చకు వచ్చింది. దాంట్లో కూడా ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలంటగా నిర్ణయించినట్టుగా సమాచారం ఉంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.